myself Inox Bojan Bob. ఈ యొక్క దిస్ టీవీ ద్వారా నా యొక్క కొన్ని భావాలను షేర్ చేసుకోదలిచి మీ ముందుకు ఇలా వచ్చాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ టైమ్ ఇన్స్పైరింగ్ టు వాచ్ మీ, లిసన్ మీ, అండ్ సమ్ ఆఫ్ మై థాట్స్ మై డెఫినెట్లీ బీ ఫ్రమ్ యువర్ హార్ట్స్ ఈవెన్. ఎందుకంటే మీరు, నేను, మనందరం కూడా ఎదుర్కొంటున్నటువంటి, అనుభవిస్తున్నటువంటి అండ్ ఉంటున్నటువంటి పరిస్థితుల్ని నేను మీతో పంచుకోదలిచాను. సో నా యొక్క వీడియోలో ఈరోజు నేను ఎంచుకున్నటువంటి టాపిక్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఎక్స్‌ప్లాయిటేషన్ అని అంటే ఏమిటి? శ్రమ దోపిడీ. ఈ యొక్క పదాన్ని, ఈ యొక్క పరిస్థితిని, ఈ యొక్క ఇబ్బందిని, ఈ యొక్క ఇంకా చెప్పాలి అని అంటే మన మీద జరుగుతున్నటువంటి ఇండైరెక్ట్, సమ్టైమ్స్ ఇట్ ఈస్ డైరెక్ట్, అంటే ఒక విధమైనటువంటి దాడి జరుగుతూ ఉంది. ఎలా అనంటే మన శ్రమని వారి యొక్క పెట్టుబడిగా ఉపయోగించుకుంటూ మనం ఇచ్చినటువంటి అవుట్పుట్ని, మనం ఇచ్చినటువంటి వర్క్ని, మనం ఇచ్చినటువంటి రిజల్ట్ని అది వారి విజయంగా బయట ప్రొజెక్ట్ చేసుకోవటం అనేటువంటిది అనేక విధాలైనటువంటి సెక్టర్స్లో జరుగుతూ ఉన్నటువంటిది. నాట్ జస్ట్ ఎ పర్టికులర్ ఫీల్డ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, బట్ ఐఎమ్ టాకింగ్ హియర్ అబౌట్ ద పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ మేకింగ్ దిస్ థింగ్ టు బీ నెగోషియేటెడ్ ఆర్ నెగ్లెక్టెడ్ in terms of taking their work, in terms of taking their skill, in terms of taking their individual respect. Of course, ఈ ఇండివిజువల్ రెస్పెక్ట్ అనే పదాన్ని ఎందుకు ఉపయోగించాను? మనల్ని ఎవరైనా పనిలో పెట్టుకుంటున్నారు అని అంటే ఖచ్చితంగా ఆ పని మనకు వచ్చింది అనేటువంటి నమ్మకం మనం ఆల్రెడీ ఇదివరకు ప్రూవ్ చేసినటువంటి మన రికార్డ్ ఈజ్ జస్ట్ నథింగ్ బట్ ఎక్స్పీరియన్స్. అండ్ దాని మీద వచ్చినటువంటి రిజల్ట్స్ అండ్ అవుట్పుట్ని బట్టే మనల్ని ఒక పర్టికులర్ ఫీల్డ్లో ఒక పనికి ఎంచుకుంటారు. Of course, freshers కూడా ప్రతి పనిలో ఉంటారు. It means that they are freshers by the training that they have come through. అంటే దాంట్లో కూడా వారికి ఎంతో కొంత నైపుణ్యాన్ని నేర్పించి ఆ యొక్క పనిలోకి తీసుకుంటారు కదా. అలాంటప్పుడు పని రాదు అనేటువంటి ప్రశ్న ఉండదు, పని రాకపోతే పనిలోకే తీసుకోరు. అర్థమైంది కదండి? అంటే పనిలోకి తీసుకున్నటువంటి వ్యక్తి మన పని నచ్చి, మనకి పని వచ్చని నమ్మి ఆ తర్వాత మాత్రమే మనకి పనిని అప్పగిస్తాడు. మనం పనిచేసే వారిని కూడా మనం తక్కువగా ఎప్పుడు జడ్జ్ చేయం. ఎందుకు? నమ్మకం ఉంటేనే పని చేయడానికి వాళ్ళ దగ్గరికి వెళ్తాం. సాయంత్రానికి కూలి వాళ్ళైతే వారికి సాయంత్రానికి ఆ రోజు డబ్బులు వస్తాయని, ఒకవేళ నువ్వు ఒక వారానికి పని ఒప్పుకుంటే ఆ వారం ఎండ్లో ఇదర్ సాటర్డే ఆర్ సండే ఆ పనికి సంబంధించినటువంటి పేమెంట్ వస్తుందని, ఆర్ యు ఆర్ ఎ మంత్లీ సాలరీడ్ పర్సన్, నీకు పలానా డేట్కి శాలరీ వస్తుంది అనేటువంటిది. లేదా నువ్వు ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నావు, ఆ కన్ఫైన్డ్ పీరియడ్ ఏదైతే ప్రొజెక్టెడ్ టైం ఏదైతే ఉంటుందో ఆ ప్రొజెక్టెడ్ టైంలో నువ్వు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి సబ్మిట్ చేసి దాని నుంచి డెఫినెట్లీ నీ యొక్క రెమ్యూనరేషన్ని, శాలరీని, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ యాస్, యూ విల్ బీ వెయిటింగ్ టు రిసీవ్. బట్ సమ్టైమ్స్ అండ్ ఆల్ ద టైమ్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్. పరిస్థితుల్ని కూడా మనం కొన్నిసార్లు అర్థం చేసుకుంటాం. ప్రతిసారి మనం ఇలా రివోల్ట్ అవుతామని కాదు కదా. ఇట్ మీన్స్ దట్ మనం ఒకవేళ దాని మీద మాట్లాడకపోతే, ప్రశ్నించకపోతే అది మన ఇన్ఎఫిషియన్సీ అవుతుంది సహజంగా. అలా మనలో ఎవరు ఈ రోజుల్లో అయితే ఉండట్లేదు అనేటువంటిది నా భావన. కొంతమంది ఇలాంటివి వ్యక్తీకరించలేక కూడా తమను తాము కొన్ని కైండ్ ఆఫ్ జోన్స్లోకి నెట్టేసుకుంటూ ఉన్నారు. అంటే ఒకవేళ నేనేమన్నా ప్రశ్నిస్తే, ఒకవేళ నేనేమన్నా దీని మీద తిరగబడి మాట్లాడితే నన్ను వీళ్ళు ఏదైనా ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశం ఏమన్నా ఉందేమో, లేదంటే ఒకవేళ ఇక్కడ ఆపర్చునిటీ పోతే ఇంక ప్రపంచంలో నాకు ఎక్కడ ఆపర్చునిటీ దొరకదేమో, ఇలాంటి కైండ్ ఆఫ్ ఆలోచనలతో ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటున్నారు. బట్ మన టాపిక్ అది కాదు. అసలు ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ ఎందుకు జరగాలి, ఎందుకు జరుగుతుంది? ఇక్కడ కొన్ని కారణాలను కూడా మనం ప్రశ్నించుకోవాలి. వాటిని సంబంధించినటువంటి సమాధానాలు కానీ, వాటికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయాలను కానీ ఎవరైతే ఇటువంటి దీన్ని ఏమంటారంటే ఏ ఫాల్స్ ప్లే అని అంటాను నేనైతే. ఈ ఫాల్స్ ప్లే ఎందుకు జరుగుతూ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్, నన్ను ఎవరైనా ఒక పనికి లేదా ఒక ప్రాజెక్ట్కి అసైన్ చేసుకున్నారు. ఆ పర్టికులర్ పనిలో నాకంటూ ఒకవేళ ఒక అనుభవము, ఒక స్కిల్ ఉండింది అని అంటేనే నన్ను చూసేసుకుంటారు. మొదట నేను చెప్పినట్లు ఆ పనిని నేను జరుగుతూ ఉన్నటువంటి సమయంలో, ఆ పనిని అవుట్పుట్ తీసుకొస్తూ ఉన్నటువంటి సమయంలో, అండ్ ఫైనల్లీ ఆ పనిని కంప్లీట్ చేసినటువంటి ఈ పీరియడ్ ఆఫ్ ఏదైతే టైం ఉంటుందో, ఈ టైంలో నా యొక్క వర్క్ నచ్చిందా లేదా, నేను చేస్తుంది కరెక్టా కాదా, నేను ఇస్తున్నటువంటి అవుట్పుట్ ఎక్కడైనా సరే లోపం ఉందా, నేను చేస్తున్నటువంటి వ్యక్తికి ఆ పని నచ్చిందా లేదా అనేటువంటి ఇన్ని రకాలైనటువంటి ప్రశ్నలు ఖచ్చితంగా నా మీద ఉంటాయి. వాటికి అనుగుణంగా తనకి నచ్చినట్లు
అది ఏ విధంగా అయితే సక్సెస్ఫుల్ అవుట్పుట్ రావాలో ఆ విధంగా రావడానికి నా సాయి శక్తుల అహర్నిశలు పని చేయడానికి నేను అనంటే ఇక్కడ మనందరం కృషి చేస్తూ ఉంటాం. పనికి మనం యాక్చువల్గా యాక్సెప్ట్ చేసింది మనల్ని మనం ప్రతిసారి కూడా ప్రూవ్ చేసుకోవటానికి. అఫ్కోర్స్ ప్రతి పని కూడా మనల్ని ప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే మన దగ్గరికి వస్తుంది. మనం ప్రూవ్ చేసుకోలేకపోతే అలాంటి పని మళ్ళీ మనకు రాలేకపోవచ్చు అనేటువంటి భయం కూడా మనలో ఉంటుంది. ఇట్ మీన్స్ దట్ వీఆర్ బౌండ్ టు ద వర్క్ వీఆర్ యాక్చువల్లీ పుట్ ఇన్. అలాంటి నిబద్ధతతో మనం పనిచేసినప్పుడు ఎంతో ఇన్వాల్వ్మెంట్తో, ఎంతో కష్టాన్ని దాంట్లో పెట్టి, మన టైంని పెట్టి, మన యొక్క స్కిల్ని, టాలెంట్ని దాంట్లో పెట్టి, మన నెసెసిటీస్ని కూడా కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేసి, దిస్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, మన నెసెసిటీస్ని కూడా, నిద్రని మానేస్తాం కొన్నిసార్లు, తిండిని మానేస్తాం కొన్నిసార్లు, ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేస్తాం కొన్నిసార్లు, ఇంకా ఇలా చెప్పుకుంటే చాలా కారణాలు ఉంటాయి. కొంతమంది కొన్ని కంఫర్ట్స్ని కూడా వదిలేసుకుంటారు. వై? బికాస్ ద రీజన్ టు సాటిస్ఫై ద పర్సన్ హూమ్ వీఆర్ యాక్చువల్లీ అపాయింటెడ్ బై. కదండి, అంటే వీఆర్ రెడీ టు గివ్ ద వర్క్ 100% టు ద బెస్ట్ పాసిబిలిటీస్ ఆఫ్ అవర్స్, టు ద బెస్ట్ ఎఫర్ట్స్ ఆఫ్ అవర్స్, టు ద బెస్ట్ అవుట్పుట్ వీ కెన్ మేక్ ఫ్రమ్ ఇట్. అలాంటి సిట్యువేషన్స్ని, ఇలాంటి సిన్సియర్గా వర్క్ చేసేటువంటి వారి యొక్క దీన్ని ఏమంటారంటే ఈ శ్రమనంతటినీ కూడా దోపిడీ ఎలా చేస్తున్నారు అని అంటే, నేను ఇందాక చెప్పాను చూడండి, నాకంటూ ఒక ప్రాజెక్ట్ ఇచ్చి ఆ కన్ఫైన్ టైంలో నేను తీసుకొచ్చేటువంటి అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అంతా వస్తుంది, రిజల్ట్ వస్తుంది, కంప్లీట్ అవుతుంది, సక్సెస్ అవుతుంది. స్క్రీన్ మీద కనిపించేది ఎవరు? అది చేయించినటువంటి వ్యక్తి. మనం ఎవరం కనపడం. ఐ వుడ్ వాంట్ టు టెల్ యూ అన్ ఎగ్జాంపుల్ ఓవర్ హియర్. ఏంటంటే, ఈ మాట మార్టిన్ లూథర్ కింగ్ has spoken that I am not important being the person who is leading this movement. I hope you will understand, what movement he has led way back centuries. ఆ టైంలో తనకి నోబెల్ రిసీవ్ చేసుకునేటువంటి టైంలో he has delivered a speech that I am not so important than my people over there. Who are my people? The people who are supporting me to be moving forward. అంటే ఒక ఉద్యమం చేయడానికి ఒక వ్యక్తితో ఖచ్చితంగా సాధ్యపడదు. దాన్ని నన్ను ప్రోత్సహిస్తూ నాకు వెనుదరగా నిలిచినటువంటి ఈ ప్రజలందరిది క్రెడిట్. దాన్ని ఇంకా ఎలా కంపేర్ చేశాడంటే అతను, when I am flying a flight, being a pilot, I am not the one who is important over here, but my ground staff is also as important as me to guide me what the way I need to lead my flight to the destination I have to reach. It means that ఒక జర్నీనే ఇంత కన్స్ట్రక్టెడ్గా ఉంటే, అట్లాంటిది మన చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థలు ఇటువంటి కీన్ అబ్జర్వేషన్తో వై ఆర్ నాట్ దే కమిటెడ్ టువర్డ్స్ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఫర్ దెమ్. ఒకవేళ మార్టిన్ లూథర్ కింగ్ చెప్పినట్టు నా క్రూ కూడా నాతో పాటు సమానం లాగా ఒకవేళ నువ్వు కూడా ఆలోచించగలిగితే, మిస్టర్ ఎంప్లాయర్, ఐఎమ్ టాకింగ్ టు యూ. ఎంప్లాయర్ ఇన్ ద సెన్స్ ద పర్సన్ హూ ఈస్ ఎంప్లాయింగ్ ఎస్. మా యొక్క శ్రమను తీసుకుంటూ, మా యొక్క స్కిల్ని, మా యొక్క ఎఫర్ట్స్ని, మా యొక్క అవుట్పుట్ని నీదిలాగా చూపించుకుంటూ మాకు తగినటువంటి ప్రతిఫలం, వీఆర్ నాట్ ఆస్కింగ్ ద నేమ్, వీఆర్ నాట్ ఆస్కింగ్ ద ఫేమ్, వీ డెఫినెట్లీ డోంట్ వాంట్ ఇట్, బికాస్ అవి ఆల్రెడీ మాకు ఉన్నాయి కాబట్టి వీఆర్ వర్కింగ్ ఎట్ యూ. అవి నీకు లేవు కాబట్టే వీ వాంట్ యూ. కాబట్టి నీకు లేనటువంటిది మాకు ఉన్నటువంటిది, మాకు బిహైండ్ ద స్క్రీన్, యూ విల్ బీ ఆన్ ద స్క్రీన్. వీఆర్ ద డైరెక్టర్స్, యు ఆర్ ద హీరో. సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ హీరో, డెఫినెట్లీ యూ హ్యావ్ టు బీ సాటిస్ఫైయింగ్ ద డైరెక్టర్. డైరెక్టర్ చెప్పింది ఒకవేళ హీరో వినకపోతే హీ విల్ నాట్ బీ షోయింగ్ గుడ్ ఆన్ ద స్క్రీన్. కానీ జరుగుతున్నటువంటిది వైస్ వర్స. అతను ఒకవేళ మనకు టైం పే చేయకపోయినా, అతను ఒకవేళ మనకి చెప్పినటువంటి కమిట్మెంట్కి నిలబడలేకపోయినా, మనం అర్థం చేసుకున్నట్లు అతను మనల్ని అర్థం చేసుకోడు. ఐఎమ్ జస్ట్ మెన్షనింగ్ అతను. It implicates to various group of people who are actually taking the pain, taking the efforts, taking the work, taking everything from the people who are actually working under him. ఒక్క నిమిషమైనా సరే తన తోటి వాడిని తనతో సమానంగా గనక ఆలోచించగలిగితే ఇలాంటి ఎక్స్‌ప్లాయిటేషన్స్ అసలు జరగవు. ఇంత పెద్ద మాట ఎందుకు అంటున్నానంటే, నీకున్నట్లే నీ దగ్గర పనిచేసే అతనికి కూడా కుటుంబం ఉంటుంది, తనకి అవసరాలు ఉంటాయి, తనకి పరిస్థితులు అన్ని సమయాల్లో అనుకూలించలేకపోవచ్చు. తను ఒకవేళ అంత వెల్ టు డూ పర్సనాలిటీ అయితే నీ దగ్గర పనిచేయాల్సినటువంటి అవసరం ఏంటి?
ఇన్ఫ్యాక్ట్ మాట్లాడంటే కర్మ ఏంటి? కాదు కదా. సో దయచేసి నిన్ను నువ్వు ఎలా అయితే కంఫర్ట్ జోన్లో ఉంచుకోవాలి అనుకుంటావో, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ హిమ్ టు బ్రింగ్ అండ్ మేక్ హిమ్ సిట్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆర్ రైట్ బిసైడ్ యూ ఇన్ యువర్ AC రూమ్, బట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు బీ ఫుల్ఫిల్లింగ్ వాట్ యూ హ్యావ్ ప్రామిస్డ్ హిమ్ అట్ ద టైమ్ ఆఫ్ కమిట్మెంట్ ఆఫ్ ప్రాజెక్ట్. ఇది గనక నువ్వు నిలబడలేకపోతే రెండవసారి నీ దగ్గరికి పనికి రావచ్చేమో, కానీ మొదటిసారి నీ దగ్గర ఏదైతే నిబద్ధతతో పనిచేశాడో ఆ మనసు తనలో ఉండదు, ఆ యొక్క అభిప్రాయం తనలో ఉండదు, ఆ యొక్క వర్క్ మళ్ళీ రాలేకపోవచ్చు, నీకు సాటిస్ఫాక్టరీ అనిపించలేకపోవచ్చు. కానీ నువ్వు అడగలేనటువంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా ఉంటావు. బికాస్ యూ హ్యావ్ నెగ్లెక్టెడ్ హిమ్ ఇన్ స్టాండింగ్ ఆన్ యువర్ వర్డ్. నువ్వు ఇచ్చినటువంటి మాటని కట్టుబడి నిలవలేకపోయావు కాబట్టి నువ్వు అతన్ని ఫోర్స్ చేయలేవు, అడగలేవు, ఇంకా బెటర్ వర్క్ని ఎక్స్పెక్ట్ చేయలేవు. హూ ఈస్ గోయింగ్ టు లాస్ హియర్? అల్టిమేట్లీ ద బాస్ ఈస్ గోయింగ్ టు బీ లూజింగ్ గ్రాడ్యువలీ. నష్టాలు ఎలా వస్తున్నాయి ఆలోచించుకో. ఎవరిని నెగ్లెక్ట్ చేస్తూ వస్తున్నాయి ప్రశ్నించుకో. దీనికి సమాధానం ఎక్కడ ఉండదు. ప్రతి ప్రశ్నకి సమాధానం ఆ ప్రశ్నలోనే ఉంటుంది. దయచేసి ఈ నా యొక్క వీడియో ప్రతి ఒక్కరికి ఒక కనువిప్పులా ఉండాలని, మనం చేస్తున్నటువంటి నిర్లక్ష్యం వారిని నిర్లక్ష్య పెడుతున్నటువంటిది కాదు, మనల్ని మనం నిర్లక్ష్యం చేసుకుంటున్నట్లు. might have been enjoying with the money that we have stopped in payment for them, might have been enjoying the comforts that we have not fulfilled at the time of commitment that is given to the employee, but that will not last longer. That affects the quality of work that is being delivered from the desk of employees. When you are strong enough, then commit for the work. Stronger in all means, by all means. What I mean to say here is, నీ దగ్గర చేయించగలను అనేటువంటి సామర్థ్యత, చేయించడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్, చేయడానికి కావాల్సినటువంటి మ్యాన్ పవరు, వారికి సరిపోయినటువంటి ఏదైతే రెమ్యునరేషన్, వీటన్నిటితో పాటు వారిని నీతో పాటు ఈక్వల్గా ట్రీట్ చేసేటువంటి మనసు నీ దగ్గర లేకపోతే you are the person who is going to be losing, may not be today but definitely on a day. So please open your eyes, all the bosses, all the employers, all the leads of so-called so reputed organizations, institutions, companies, corporates, whomsoever it might be. Take a wake-up call now. Think about the person who is working for you. Of course, he is working for your profits, but he is working for his livelihood. There is nothing profit in a man who works as an employee. Hope you will definitely agree with me, Mr. Employer. Because the reason, జీతానికి పనిచేసే ఏ ఒక్కడికి కూడా లాభం ఉండదు. పని చేశాడు, జీతం తీసుకుంటున్నాడు. కానీ నీ దగ్గర పని చేయించుకునేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ప్రోడక్ట్తో 10 రూపాయల్లో ఈ ప్రోడక్ట్ రిజైన్ చేస్తే దాన్ని నువ్వు బయటకు వెళ్ళి 100 అమ్ముకోవచ్చు, 1000 అమ్ముకోవచ్చు, 1,00,000 అమ్ముకోవచ్చు. అది నీ మార్కెటింగ్ అండ్ స్ట్రాటజికల్ అండ్ నీ స్కిల్ మీద డెవలప్ అయి ఉంటుంది, రైట్? లాభాలు నీకు వస్తాయి, ప్రతిఫలం మాత్రమే నీ ఎంప్లాయీకి వస్తుంది. దాన్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. దయచేసి నా యొక్క వీడియో ఖచ్చితంగా, నా యొక్క మాటలు ఖచ్చితంగా మిమ్మల్ని ఎక్కడో కొద్దిగా అయినా సరే, కొద్ది శాతం మందినైనా సరే తాకి ఈ యొక్క మార్పు గనక మన సమాజంలో వస్తే, we can see a better nation in the days to come in our country, in the world. This is not just my agony, this is not just my personal experience, this is the experience of lakhs of people who are working under different organizations. I am just the representative amongst all of them, taking an initiation. For something has to be, or someone has to be the change. Thank you so much, and I thank this wonderful opportunity, and I thank you once again for sparing a wonderful time in listening to me. And to all the dear viewers, please do subscribe to this TV. And this is Inox Spurgeon Bob once again signing off, and thank you.